స్పీకర్ తలుచుకుంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేయచ్చు. కాకపోతే స్పీకర్ కావాలని ఇవ్వట్లేదు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. వాస్తవానికి ఒకటి చట్టపరంగా లేదంటే రూల్స్ అన్ని నిబంధనలు ఇవన్నీ ఆలోచించి ప్రజలే ఆ హోదా ఇవ్వలేదు మీవెలా ఇస్తా ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ స్పీకర్ గనక తనకున్న పవర్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా చేయొచ్చు అనేది. గతంలో తెలంగాణలో కేవలం 7 సభ్యులు మాత్రమే ఉన్న మజ్లిస్కి విపక్ష హోదా ఇచ్చారట అప్పట్లో ఎంఐఎంకి. అలాగే కేవలం 3 మాత్రమే ఉన్న బీజేపీకి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారట. ఇలా చూసుకుంటూ పోతే ఇలా ఇచ్చిన సభలో ఉన్నాయి. అలాగే 2014 నుంచి 2024 వరకు మధ్యలో 2 సార్లు పార్లమెంట్లో కాంగ్రెస్కి 10% సరిపడా సీట్లు కూడా రాలేదు. అప్పుడు విపక్ష హోదా ఇవ్వలేదు. అయితే ఈ అంశం మీద ఎవరికి తోచిన పాయింట్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇచ్చిన వాళ్ళని చూపించవచ్చు, ఇవ్వని వాళ్ళని చూపించవచ్చు. కానీ జగన్ విపక్ష హోదా ఇవ్వచ్చు అని ఢిల్లీ అసెంబ్లీని చూపిస్తే కూటమి పెద్దలైతే గతంలో కాంగ్రెస్కి ఇవ్వని సంగతిని చూపిస్తున్నారు. అంతే కదా, వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం లేనప్పుడు ఇవ్వలేని చూపిస్తారు. వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఇచ్చి నువ్వు చూపిస్తారు. దీంతో వివాదం అయితే ఇప్పటికే తేలదు. కానీ వైసీపీ సభ్యులు 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి సభకు హాజరయ్యేదైతే లేదు ఇవ్వకపోతే. ఇప్పుడు ఇది ఏపీ 16వ అసెంబ్లీ సెషన్స్ జగన్ ఆయన ఎమ్మెల్యేలు కూడా లేకుండా ముగుస్తుందా ఈ సెషన్స్ అనేది ఒక చర్చ. ఈ విషయం మీద న్యాయ పోరాటం వైసీపీ చేస్తోంది. కానీ కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకుంటాయో కూడా తెలియదు. మొత్తానికి అసెంబ్లీకి గైర్హాజరవుతున్న జగన్ సభలో పరోక్షంగా తన మీద, తన పార్టీ మీద, ప్రభుత్వం మీద చర్చ జరిగేలాగైతే చూసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన సభలో లేకపోవడం వల్ల కూడా చర్చిస్తున్నారు. అక్కడ కొన్ని సభలో లేరని వదిలేయచ్చు కదా. అక్కడ జనసేన సభ్యులు కానీ, టీడీపీ సభ్యులు కానీ, స్పీకర్తో సహా, ముఖ్యమంత్రితో సహా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా అందరూ కూడా జగన్ ఎందుకు లేడు, జగన్ ఎందుకు లేడు, జగన్ ఎందుకు లేడు, జగన్ అది చేశాడు, ఇది చేశాడు. ఇంకా లేనప్పుడు జగన్ గురించి గుర్తు చేసుకోవడం అప్పుడు ఏమవుతుంది, ప్రజల్లోకి లేని వ్యక్తి గురించి సభలో ఎందుకు పదే పదే విమర్శలు అనే చర్చ వస్తుంది. ఆ చర్చ తీసుకురావడానికి ఆయన సభకు వెళ్ళట్లేదా, ఇది కూడా జగన్ వ్యూహాత్మక రాజకీయమేనా అనేది ఇక్కడ ఒక చర్చ.